కాంగ్రెస్ వస్తే ఎక్కడ తనకు నష్టమైద్దో అని ఇండిపెండెంట్గా ఉండి శల్యసారథ్యం చేసి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఏ విధంగా దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆరే ముఖ్యమంత్రి అయిందో టీఆర్ఎస్ను విలీనం చేస్తా అని చెప్పి వంచింది అలా కేసీఆర్. ఇంకా పక్కన పెడితే మేము కలిసినప్పుడు సోనియా గాంధీ గారు నేను ఒకసారి పర్సనల్ కలిసినప్పుడు ఇట్లా అయిందమ్మా, మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోయినాం, ఆయన ఇట్లా మోసం చేసిండంటే తెలంగాణను తెలంగాణ ప్రజల కోసం ఇచ్చినాం, కేసీఆర్ కొరకు ఇవ్వలే, కేసీఆర్ పార్టీ కూడా మనకు అక్కర్లేదని చెప్పిన చరిత్ర సోనియా గాంధీ. వాళ్ళ త్యాగాల కుటుంబం, వాళ్ళ కుటుంబంతో మీరు పోల్చుకుంటారు. ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబంలో దేశం కొరకు ఏ విధంగా త్యాగాలను చేసిండ్రో ఒకసారి గుర్తు తెచ్చుకోరు. ఒక్కరోజు దీక్షతోని మళ్ళీ నిమ్మరసం దాగి మళ్ళీ ఫ్లూయిడ్స్తో దీక్ష చేసి మీదే దీక్ష అయితే మరి ప్రాణాలు ఇచ్చిన కుటుంబం ఇలా తెలంగాణ కోసం తను రాజకీయాల్ని కూడా తెలుగు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికీ అసలు ఊసే లేదు కాంగ్రెస్ ఊసే. తెలంగాణలో నువ్వు సోనియా గాంధీకి ఏ విధంగా మాటిచ్చినవో ఆ మాటిచ్చి మోసం చేస్తే ఇలా రేవంత్ రెడ్డి అనే కొడుకు వచ్చి సోనియా గాంధీ తల్లి కొడుకు వచ్చి ఇలా ఆమెకు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ఒక బహుమతిగా ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. మీరు ఇంత పెద్ద మాటలు మాట్లాడతారు కదా, తెలంగాణలో మేము ఇట్లా చేసినాం, మేము తెలంగాణ కొరకు అట్లా చేసినాం, కానీ తెలంగాణను దోచుకున్నది ఎవరు? 8 లక్షల కోట్ల అప్పులు చేసి నాకైతే నేను అందుకని గతంలో మీతో అంటుంటేది బీఆర్ఎస్ అంటే వాళ్ళు కరెక్ట్గానే పెట్టుకున్నారు బందిపోట్ల రాష్ట్ర సమితి అని. ఇట్లా ఎవడు కూడా దోచుకోలే. గతంలో ఒకసారి నేను పిసిసి ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక మాట అనుకుంటుంటివి, ఏమని, వీళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణకు స్వాతంత్రం తేవడానికి రాలే, అదే నిజమైంది కదా, ఇయ్యాలేదో మాటలు మాట్లాడతారేమ్రా బాబు మీరు. ఎవరిని వదిలిండ్రు మీరు? అంత సహకరించిన కోదండరాంని జైల్లో పెట్టిన చరిత్ర కాదా మీది? గద్దర్ని ఇంటి గుమ్మం ముందుండి ఒక్కసారి కలుస్తా అంటే ఒకడు అంటుండేవాడు అపాయింట్మెంట్ తీసుకోవాలి కానీ, గద్దర్కి అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా గద్దర్కు? ఏ అపాయింట్మెంట్ తీసుకొని గద్దర్ ఇంటికి పోయినావు? ఏ అపాయింట్మెంట్ తీసుకొని గద్దర్ దగ్గరికి పిలుచుకున్నావు? అసలు కనీసం మీకు గూడాంజన్న నాతోనే అన్నాడు, అరే వాని పైసలు వద్దు ఏముద్రా, వాని కలిసి చస్తా అని. కనీసం గూడంజన్న పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఎంత గొప్పగా ఉందో తెలుసారా మీకు ఎవరికైనా? కలవడానికి సిద్ధపడని దరిద్రులు మీరు. అసలు దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి అందశ్రీ గారు ఈ రాష్ట్రానికి జాతీయ గీతం ఇచ్చినోడు, ఈ రాష్ట్రానికి గీతాన్ని ఇచ్చినోడు, ఏం చేసిండ్రు మీరు? అవమానించడమే కాకుండా ఆయన పేరు వేసుకుంటాడట, ఏదో వెనకటికి ఏదో ఉంటుంది కదా గోస్ట్ రైటర్ లెక్క, నేను కూడా అందశ్రీతో కలిసి పాట రాసినట్టుగా. అక్కడనే కదా తకరారు వచ్చింది. ఆయనను అవమానించడమే కాకుండా ఆయన చివరి రోజుల్లో మా ముఖ్యమంత్రి గారితో కలిసి చేసిన స్టేట్మెంట్ మర్చిపోయినరా? తెలంగాణ అంటే పిడికడి మట్టారా, మందు పాత్ర అన్నాడు. ఆ మందు పాత్రలోనే కొట్టుకుపోయినారు మీరు. ఇలా ఆయన చనిపోతే కొడుకులాగా దేశమే నివ్వరపోతుంది ఒక ముఖ్యమంత్రి. ఇంకా పైన బయట అంటారు కదా ఎక్కువ అగ్రవర్ణాలు, దళితులు, లేకపోతే ఇతర కులాలు అని. భేషజాలకు కాదు, ఒక తండ్రి పితృ సమానంగా అందశ్రీకి చేసిన అంత్యక్రియల యొక్క పాడబట్టిన వైనం ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనానికి. అది తెలంగాణ ఆత్మ అంటే. ఇంత ఎచ్చులు కొడతారు కదా. ఇలా గూడంజన కాడికంటే పోకపోతురి. మల్లు స్వరాజ్యం గారు ఉంటారు, తెలంగాణ సాయుధ పోరాట వీరు, ఈ మధ్య చనిపోయింది ఆమె. పోగలిగినరా? మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం తప్పితే. నేనంటున్న ఒక మాట, కవులకు కళాకారులకు ఇలా 9 మందికి ఇలా ఆయన గుర్తించి ఒక పెద్ద సంస్కారవంతమైన ఒక అవార్డు ఇచ్చింది. మీకు ఆ సోయి లేకపాయ. ఇంతెందుకు, మాలాంటి వాళ్ళందరినీ కూడా మందకృష్ణ గారు మమ్మల్ని ఉద్యమంలోకి ఆహ్వానించిండు. ఏదో ఈయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటుడు, మన దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాల మధ్యలో సపోర్ట్ చేద్దామని చెప్పి ఏం చేసినావు? 2 సార్లు మందకృష్ణను జైల్లో పెట్టినావు.
ఈ రాష్ట్రంలో ఏ పాలకుడు కానీ ఇంత రాజశేఖర రెడ్డి గారైనా సరే కొన్ని సందర్భాల్లో కోప్పడి వదిలేసిండు తప్పితే ఒక దేశద్రోహిలాగా జైల్లో పెట్టిన చరిత్ర. ఇదే మురళీ ముద్ర చనిపోయిండు. మేము అప్పుడు మలనసాగర్ మూమెంట్ చేస్తున్నాం. శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్గా చనిపోతే అది బయటికి రావద్దని చెప్పి మమ్మల్ందరినీ జైల్లో పెట్టిన చరిత్ర. ఇట్లాంటి కల్చర్ మీది మీరేమో తెలంగాణ ఉద్యమకారులను ఏదో మీరు గొప్పగా చూసినట్టు, తెలంగాణ ఉద్యమాన్ని ఏదో మీరు గొప్పగా మాట్లాడినట్టు చెప్తుంటే చాలా నవ్వు వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇంకా సిగ్గుండాలి మీరు టీఆర్ఎస్ అని, తెలంగాణ అస్తిత్వం అని, తెలంగాణ అస్మిక అని చెప్పుకోవడానికి. మీకు తెలంగాణకి ఏం సంబంధం? భారత రాష్ట్ర సమితి అంటే భారతదేశం గురించి కొట్లాడుతుంది. నా పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఉంటుంది, తెలంగాణ శాఖకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. ఎక్కడన్నా మీకు తెలంగాణ రాష్ట్ర సమితి అని మీ ఆఫీసుల్లోనో మీ యొక్క ఎక్కడన్నా లెటర్ ప్యాడ్లోనో ఉన్నదేమో చూపించండి. తెలంగాణ తల్లి యొక్క ఆత్మఘోషే మిమ్మల్ని ఈరోజు ఇలా ఏ విధంగా మిమ్మల్ని పాతాళము కనుక దొక్కిందో చూసుకోండి.